కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజంపేట నియోజకవర్గంలో నాయకుల మధ్య వర్గ భేదాలు తారాస్థాయికి చేరడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసే నాయకుడు ఎవరూ లేరని ఆ పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్న నాయకులందరూ ఒకే తాటిపైన లేకపోవడం వలన తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న చాలామంది కార్యకర్తలు ఏదైనా కష్టం వస్తే ఏ నాయకుని దగ్గరికి వెళ్ళాలనో తెలియని పరిస్థితిలో వారున్నారు. అంటే నాయకుల మధ్య వర్గ భేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఈ నాయకుల వర్గ భేదాల వలన మేడా మల్లికార్జున రెడ్డి గారు ఆ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలోని కొంతమంది బలమైన నాయకులతో ఆయన సన్నిహితంగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో చేరి రాజంపేట ఇన్ఛార్జి పదవి దక్కించుకోబోతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజుల సమయం మాత్రమే పడుతుంది. మహానాడు మే నెలలోనే జరగబోతుంది కాబట్టి ఒక 10-15 రోజుల్లో రాజంపేట ఇన్ఛార్జిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లాలో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి అందులో భాగమైన అన్నమయ్య జిల్లా నుంచి కూడా మహానాడు కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలను తరలించాలంటే ఖచ్చితంగా రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిని ప్రకటించాల్సిన అవసరం అధిష్టానంపై ఉంది. కాబట్టే త్వరలోనే రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిని అధిష్టానం ప్రకటించబోతుందనే ప్రచారం సాగుతుంది.